ఇంతవరకు నా జీవితంలో అలాంటి తండ్రిని, అలాంటి బంధువుని, అలాంటి అన్న తమ్ముడిని Hmm. నేనింక చూడలేదు నాన్న. Hmm. మహారాజు. మాస్టర్స్ ఆఫ్ మాస్టర్. So you spoke to him? దయామయుడు. అతనితో క్లోజ్ గా మాట్లాడారు. లేదు నాయన, అప్పటికి ఆయన అప్పుడే మాట్లాడడం లేదు ఎవరితోనూ. Okay. కాకపోతే మేము రాసిన ప్రతి ప్రశ్నకే ఆయన జవాబులు ఇచ్చేవారు. సో యు ఫెల్ట్ ఇదంతా. నాకు ఆయన ఒక మొదటి పుస్తకం చదివాను, రజనీష్ బైబిల్ అని వాల్యూమ్ 4 ఉండింది. అది నాకు ఒక పాత పుస్తకాల షాప్ లో దొరికింది హైదరాబాద్ లో, హ్యాబిట్స్ లో. తీసుకున్నాను, ఏముందో అందులో ఏమన్నా సెక్స్ ఫోనోగ్రఫీ ఉందేమో అనుకుని తీసుకున్నాను నాయన. నాకు తెలియదు, అంత సప్రెస్డ్ ఉమెన్ నేను. తీసుకుని ఇంటికి వెళ్ళి ఓపెన్ చేశాను. అందులో మొదటి పేజీలో ఆయన భారత నారి ఎంత సప్రెస్ అయింది సొసైటీలో, ఈ ప్రీస్ట్లు పొలిటీషియన్లు ఎంత ఆమెని నొక్కిపెట్టి కండిషన్ చేసేసారు. బిహెచ్ లారెన్స్ గురించి చెప్తాడు అందులో. అది మొదలయ్యేటప్పటికి ఇంకా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నేను ఏంటో అనుకుని తీసుకుని వచ్చి, నీ పుస్తకంలో ఏంటి ఇలా ఉంది, నా లోపల పోతున్న ఒక ప్రశ్నలకంతా ఆయన సమాధానం చెప్తున్నాడేమో అనిపించేసి, మా ఆయన సెకండ్ షిఫ్ట్ ఆ రోజు కూర్చొని చదివాను 12 గంటల లోపల. 12 గంటల లోపల చదివేస్తాను ఆ పుస్తకం. ఇంగ్లీషు నా కొడుకు చెప్పించేదానికి హోంవర్క్ కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చేది నాకు అప్పట్లో. కానీ చాలా సులువుగా మాట్లాడతారు. ఓషో పొయిటిక్ ఇంగ్లీష్, వెరీ సింపుల్ ఇంగ్లీష్. And he many times he said whatsoever I am speaking is very poetic. He very himself poetic. said it. నిజంగా చెప్పాలంటే హత్తుకుంది అంతే. ఆ పుస్తకం మార్చేసింది. ఇంకా ఈయనెవరు ఎక్కడ అంటే తెలిసింది ఆయన అమెరికాలో ఉన్నాడని. నేను అనుకున్నాను, అట్లా వాళ్ళకి ఎక్కడ దొరుకుతాడు ఇట్లా వాడు, ఈయన ఎక్కడ దొరుకుతాడులే అని ఊరికైపోయాను. అందులో చివరిలో చూస్తే ఆయన వెనక్కి వచ్చారని కూడా ఉంది. అట్లా కలిశారు, అట్లా పోయాను నేను. సో ఈ ఆనందిత అనే పేరు ఆ స్వామి ఇచ్చింది, ఆయన ఇచ్చారు. అదర్వైజ్ మీ పేరు సావిత్రి. ఇప్పుడే విన్నాను. సావిత్రి, సావిత్రి అని పెట్టారు నాకు. మా ఇంట్లో వరుసగా ఆడపిల్లలు పుడతా ఉంటే నేను మూడో దాన్ని. ఇంకా మా నాన్నేమో మగపిల్లలు పుడతారని పెళ్లి చేసుకున్నాడు పాపం మా మమ్మల్ని. మేమంతా ఆడపిల్లలు పుట్టేటప్పటికి సావిత్రి అని పేరు పెట్టారు నాకు. అయితే నేను ఒక మాట అన్నారు, ఏందైనా అక్కడే ఆగిపోకుండా ఇక్కడ ఎందుకు వచ్చారంటే అది ఎలిమెంటరీ, అది కిండర్ గార్డెన్. సూసైడల్ మెంటాలిటీలో ఉన్న దాన్ని నన్ను బతికించుకున్నాడు నాయన. ఆయన నీతో ఒక మాట చెప్పకుండా ఆయన ఏమి చెప్పేవాడు కాదు నాయన. ఆయన దారి చూపించాడు, ఆ దారి చూపించాడని కూడా నాకు తెలియదు. బట్ ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అయితే ఉంది నాయన. మెస్మరైజ్ చేసేసాడు. జీవిత గురువు ఉండడము అవును, ఒక అదృష్టం. అంటే సగం పని తగ్గుతుంది సరైన వ్యక్తి దొరికితే. నాకేమో అన్ని పనులు ఆయన ముగించేసాడు. ఆనందిత, ప్రేమ్ ఆనందిత అదే పేరు పంపించేవారు, పేర్లు పంపించేవాళ్ళు. ఆయన సెలెక్ట్ చేస్తారు పేర్లు. మన ఫోటో చూస్తారు, అందులో సన్యాసి ఫిల్ చేసిన దాంట్లో ఫోటోలు ఉంటాయి, అవి చూసి వాళ్ళు. నేను అందులో అడిగాను లేండి, నాకు సావిత్రి వద్దు, ఇండియన్స్ కి పేర్లు మార్చరు. ఇండియన్ కి ముందరో వెనకాలో ఏదో ఒకటి ధ్యాన, నీరవ ఇట్లా ఏమైనా పెడతారు పేరు, యోగ సావిత్రి అట్లా పెడతారు. నాకు సావిత్రి వద్దన్నాను నేను, అందుకని నాకు పూర్తిగా పేరు మార్చారు. ప్రేమ ఆనందిత. అందరికీ చెప్పు నీ పేరు ఆనందిత అనే పిలవాలని, అది నీ గమ్యము, నీ దారి అని చెప్పారు. ఈస్ గ్రేట్. ఇది ఒకటి డిస్క్రైబ్ చేయవా? అది కిండర్ గార్డెన్, రమణ మహర్షి. నాకు అనిపిస్తుంది, నేను అక్కడ ఓషో కమ్యూన్లోనే చూసాను ఆ మూవీ, అనా కేరినేనా, ఆ మూవీలో నేను ఎప్పుడు ఆమెతో పోల్చుకునేదాన్ని. నాకు అనిపించేది నా క్యారెక్టర్ ఆమె అని అనిపించేది. నేను ఎక్కువ పుస్తకాలు చదివేదాన్ని అందుకని. సో అందులో ఆమె చివరిలో భర్త దగ్గరికి వెళదామని చెప్పేసి బయలుదేరుతుంది రైల్వే స్టేషన్కి. స్టేషన్లో ఇంకా ఎక్కపోయే ముందు కారు ట్రైన్ ముందర పడిపోయి సూసైడ్ చేసుకుంటుంది. ఆ స్టేట్ నేను, ఆ స్టేట్లో నన్ను ఆయన బతికించుకున్నాడు నాయన ఓషో. ఈ ఆనా నన్ను అందరూ ఆనా అని కూడా పిలుస్తారు, ఆనందిత కదా, ఆనా అని కూడా అంటారు షార్ట్గా. ఈ ఆనాకి ఆయన కొత్త జీవితం ఇచ్చాడు. అందుకని నాకు అది కిండర్ గార్డెన్. నన్ను బతికించుకుని నన్ను అక్కడ నన్ను ఆ ప్లే గ్రౌండ్లో ఆడించాడు. నా కండిషన్స్ ఎంతో కొంత కదిలిచ్చేసాడు. మరి ఇటువైపు ఎట్లా ప్రయాణం? ఎందుకంటే అది అవ్వలేదు నాన్న, నేను ఎంతెంతో తిరిగాను ఇక్కడికి రాకూడదు. అలా కాదు, మీరు నిన్న చెప్పిన 2 నిమిషాల్లోనే అక్కడ భగవాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆశ్చర్యం ఏంటంటే ఇతన్ని భగవాన్ అంటారు, అతన్ని భగవాన్ అంటారు. వెరీ స్ట్రేంజ్. సో
ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చాలా రోజులు అక్కడ ఉన్నారు, సంవత్సరాలు ఉన్నారు, అవును, ఉన్నాను. ఆల్మోస్ట్ ఉన్నాను. 2000 దాటిన ఇక్కడికి తర్వాత. రావడానికి నేను కమ్యూన్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా రెసిస్ట్ చేస్తున్నాను. ఉమ్, ప్రతిసారి ఏదో ఒక సాకు పెడతాను. ఇక్కడ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజీ, ఉమ్, ఈ చిన్న ఊరు, ఉమ్. ఇక్కడ ఏమి దొరకదు, మాల్స్ లేవు, సూపర్ మార్కెట్లు లేవు, ఇట్లాంటి ఇది ఆపుతా ఉంది. ఉమ్. అట్లా ఉండింది. ఎట్లా తీసుకొచ్చాడో తీసుకొచ్చాడు. 3 నెలలు ఉందామని వచ్చాను ఇక్కడికి. అంటే ఓషోతో ఉన్న తర్వాత కూడా మళ్ళీ అట్లా ఉండదు థాట్ ప్రాసెస్. మా రాజుని చూసాక మొగుడిని చూడటానికి ఇష్టం కాదు. అందుకని ఇది చిన్న ఊరు కదా, అట్లా అనుకునేదాన్ని నేను. అట్లా పోలుస్తున్నాను రాజు మొగుడు అని. అర్థమైంది. ఆ సో చిన్న ఈ ఊరికి నేను ఏదో సాకు పెడుతున్నాను కానీ రమణ మహర్షి అంటే ఇష్టమే, పుస్తకాలు చదువుతున్నాను, ఆయన చెప్పినట్లుగా వింటున్నాను, అవన్నీ బాగున్నాయి. ఉషా దగ్గరికి వచ్చావు కదా ఇంకెందుకులే అని కూడా మనసు చెప్తుంది. అదంతా మనసే, అవును, మనసే. మనసే ఇవన్నీ రీజన్స్ ఇస్తా ఉంది. సో 3 నెలలు ఉందామని వచ్చిన దాన్ని ఉమ్. ఇప్పుడు ఇక్కడ నుండి పోవడానికి ఇష్టం లేదు. అది కథ. అందుకే నేను అంటాను, అది నా కిండర్ గార్డెన్, ఇది నా యూనివర్సిటీ, మల్టీవర్సిటీ, హ్యూమన్ వర్సిటీ. ఎవ్రీథింగ్. ఎస్టర్డే యు టోల్డ్. ఇప్పుడు ఎసెన్స్ వైజ్ ఓషో చెప్పింది ఏమిటి, ఎసెన్స్ వైజ్ ఇక్కడ గ్రాస్ప్ చేసింది ఏమిటి, ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ లాంగ్వేజెస్ డిఫరెన్స్ ఉండొచ్చు నాన్న, ఎసెన్స్ సత్యము ఒకటే అయినప్పుడు వాట్ ఈస్ ఇట్ యు, అంటే మీ లైఫ్ లో మీరు ఓన్